టీఎస్ లాసెట్ అండ్ టీఎస్ పీజీ ఎల్సెట్ ద్వారా ఎవరైతే ఇంటర్ తర్వాత 5 year ఎల్ఎల్బి అండ్ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఎల్ఎల్బి తర్వాత 2 years పీజీ లైక్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మనకు ఎవ్రీ ఇయర్ లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు కాలేజ్ లిస్ట్ కావాలి. సో మెయిన్గా మనకు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో సీట్స్లో కూడా మనకు కన్వీనర్ సీట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. కన్వీనర్ సీట్స్ అంటే మనము వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మన యొక్క ర్యాంక్ ప్రకారంగా క్వాలిఫై అయిన తర్వాత వెళ్ళేవి కన్వీనర్లో ఇస్తారు. అండ్ 20 to 25% సీట్స్ని మనం పేమెంట్ సీట్స్ అంటాం. అంటే డైరెక్ట్గా మీకు టీఎస్ లాసెట్ క్వాలిఫై అయిన తర్వాత ఆర్ కొందరు ఇంటర్మీడియట్ మార్క్స్, డిగ్రీ మార్క్స్, బీటెక్ మార్క్స్ మీద కూడా తీసుకుంటారు కొన్ని కాలేజెస్లో. సో మీరు అక్కడికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు డైరెక్ట్గా వితౌట్ కౌన్సిలింగ్. సో అలా కూడా సీట్స్ ఉంటాయి. సో ఇంకొక మెయిన్ పాయింట్, మనకు ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఎన్ని లా కాలేజెస్ ఉన్నాయి, 3 year కావచ్చు, 5 year కావచ్చు, 2 year కావచ్చు, అండ్ దానికి సంబంధించిన అడ్రస్, ఇంటెక్ అంటే ఈ సంవత్సరం ఎంతమందిని తీసుకుంటారు ఆ కాలేజ్లో, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలిస్తే మనము నచ్చిన వెబ్ ఆప్షన్స్లో మనకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవచ్చండి. 3 years, 2 years, 5 years. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే లైక్ ఎవ్రీ ఇయర్ లా సెట్ కానీ పీజీఎల్ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు లా కోర్సెస్ చేయాలంటే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజెస్ మనకు లైక్ ఏ కాలేజ్ ఎక్కడ ఉందో తెలిసిపోతే మీకు నచ్చిన కాలేజ్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే టాప్ టు బాటమ్ అన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఈ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఒక పెన్ అండ్ పేపర్ మీద మీకు నచ్చిన ఆర్డర్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదా మీ జిల్లాలో లా చేద్దాం అనుకుంటే మీ జిల్లాకు సంబంధించిన కాలేజ్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే లైక్ టాప్ టు బాటమ్ అన్నా పెట్టుకోవచ్చు. సో 3 year, 5 year, 2 year ఎల్ఎల్బికి సంబంధించిన కాలేజెస్ ఏవైతే తెలంగాణలో ఉన్నాయో అన్ని కంప్లీట్ పీడిఎఫ్స్ అండి, టోటల్ డీటెయిల్గా ఉంటాయి. ఫీ స్ట్రక్చర్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అది ఏ జిల్లాలో ఉందో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో చూడొచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారో, సపోజ్ మీ దగ్గర ఫోన్ లేకపోతే మీ ఫాదర్ కానీ మీ మదర్ ఎవరిదైనా బ్రదర్ ఫోన్ తీసుకొని టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక పెన్ అండ్ పేపర్ మీద రాసుకొని మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చుకోవచ్చు. సో దీనికి సంబంధించిన టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కింద నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో అది క్లిక్ చేస్తే అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ ఈ వీడియో కింద కూడా ఉంటాయి. అండ్ మీరు లైక్ ఎవరైతే లైక్ 1 month తర్వాత కానీ కొన్ని డేస్ తర్వాత ఎవరైతే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో మనకు టెలిగ్రామ్ యాప్లోనే మీడియా అండ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అక్కడ ప్రెస్ చేస్తే 3 year ఎల్ఎల్బి, 5 year ఎల్ఎల్బి, 2 year ఎల్ఎల్ఎంకి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఈజీగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో ఈజీగా మీరు చూసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే లాకి సంబంధించిన కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. కింద కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.